హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మేరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా. వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా. ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా? పరిశుద్ధుడైన మహాదేవుని కృప చేత మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని ప్రార్థిస్తున్నాము. పిల్లరా, రండి దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానం స్వీకరించుదాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. Joel 2:23. He has given you the autumn rains because he is faithful. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మంచివాడు, నీతిమంతుడు. కాబట్టి ఆయన ఆకాశమును తన ధననిధిలో నుంచి మనకి సమృద్ధి అయిన వర్షాలు అనుగ్రహిస్తూ ఉన్నాడండి. అయితే మన పాపములే ఏం చేస్తున్నాయంటే ఈ ఋతువుల యొక్క క్రమాన్ని తప్పిస్తూ ఉన్నాయి. మన జీవితాల్లో అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టి మనకి కలుగుతుంది. కరువులు, ఆకలి చావులు మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులలో మనము దేవుని మీద ఆధారపడాలి అండి. ఎందుకు అంటే పిల్లరా, మనము పాపముల నుంచి విడిపించబడాలి, పాపములను ఒప్పుకోవాలి. అయితే మరి ఇర్మియా గ్రంథకర్త ఏమంటూ ఉన్నాడంటే 5వ అధ్యాయం 24-25 వచనాలలో మనం చూస్తే, వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయనే మనకి రప్పించునని తన మనస్సులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమములు తప్పించెను. మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగా మరి ప్రవచనకర్త అయిన ఇర్మియా ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడట. దేవుని యందు భయభక్తులు నిలుపుదామని అనుకోరటండి. ప్రియులారా, గమనించండి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో ప్రభు మనకి చేస్తున్న మేలులను బట్టి మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే సరి అయిన వర్షాలు కలుస్తాయి, చక్కటి ఫలాలు ఫలిస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మన చెడుతనం నుంచి మనం విడిచిపెట్టాలి. పాపములను ఒప్పుకుని ప్రభు పాదాల చెంతకు వస్తే ఆయన తొలకరి వర్షాన్ని మనకి అనుగ్రహిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాంటి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపి నడిపించి ఆశీర్వదించి ఆయన యొక్క సమృద్ధికరమైన ఆశీర్వాదాలు మరి దీవెనలు మనము పుణికి పుచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. మరి లోకసువార్త 10వ అధ్యాయం 19వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. శత్రువు బలవంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మనకి అధికారాన్ని అనుగ్రహించాడు, దాన్ని వినియోగించుకోవాలి, ఆశీర్వదించబడాలి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభు. అన్ని విషయాల్లోనూ మీరు తోడుగా ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అవును తండ్రి, నీ నీతిని బట్టి నాకు ప్రభు నాయన తొలకరి వర్షాన్ని అనుగ్రహిస్తూ ఉన్నావు ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు నాయన. థ్యాంక్ యూ లార్డ్. యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నువ్వు ఇచ్చే ప్రభా దివ్యమైన ఆశీస్సులు మేము సమృద్ధిగా పొందుకుని దీవించబడే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని నీ మహిమగల హస్తాలకు మేము సమర్పించుకుంటూ వీళ్ళను ఆశీర్వదించండి ప్రభా. ఆయన దీవెనలను అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు, అసహనంలో ఉంటే విడిపించి రక్షించి లేవనెత్తి కృప చూపించమని నీ మహిమగల హస్తాలకు బిడ్డలను సమర్పించుకుంటూ మీరు పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉన్నాడు. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావం చేత నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం ఎల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. హ్యావ్ ఎ గుడ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.